అనేటివి ఉండవు. అయితే స్వామి ఇప్పుడు మనం ఆది శంకరాచార్యులను చూసాం. ఆది శంకరాచార్యులు వారు క్రియాకుండలినిలో కూడా నిష్ణాతులు. అలాగే వివేకానందుల వారు వీళ్ళందరూ చాలామంది మహానుభావులు చూసినట్లయితే ఆది శంకరాచార్యులు 32 సంవత్సరాలే జీవించారు. అలాగే వివేకానందులో 39 సంవత్సరాలు. సో ఇలా మహానుభావులందరూ కూడా ఎందుకు అంత తక్కువ జీవితం? ఇప్పుడు అదే ఆది శంకరాచార్యులు ఒక 200 సంవత్సరాలు జీవించి ఉంటే 32 సంవత్సరాల్లో ఎంతో ప్రక్షాళన చేశారు. 200 సంవత్సరాలు జీవించి ఉంటే ఎంతో అద్భుతం సృష్టించేవాళ్ళు కదా. ఎందుకని వారు ఇట్లాంటి మహానుభావులు చాలా తక్కువ సమయం జీవించారు? చాలామంది యోగులు, ఇప్పుడు త్రైలింగ స్వామి ఉన్నారు, 280 సంవత్సరాలు జీవించారు. ఇట్లాంటి కొంతమంది మహానుభావులు ఉన్నారు. ఇక్కడేమో ఒక అద్భుతంగా జీవించవచ్చు అన్నారు. ఇది ఎందుకు ఈ కన్ఫ్యూజన్ నాకు ఎప్పటి నుంచో ఉంది. ఓ పక్కేమో మహానుభావులు తక్కువ ఏజ్లో వెళ్ళిపోయారు, ఓ పక్క కొంతమంది మహానుభావులు చాలా ఎక్కువ సంవత్సరాలు జీవించారు. ఇది ఎందుకని? ఉపాధిని కాపాడుకోవడము, లైఫ్ స్పాను వేరే. ది ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్ పీపుల్ అని కొంతమంది ఉంటారు. ఈ మనకున్న సప్తలోకాలలో మహాలోకం దాటిన తర్వాత జన తపహ అని అంటారే, అక్కడ కొంతమంది జీవులు వెయిటింగ్ లిస్ట్లో పరమాత్ముడు పెట్టి ఉంటాడు. తన పర్పస్ తీరేదానికి ఎక్కడ ధర్మగ్లాని జరుగుతుందో అక్కడ ఆ ప్రాంతాన్ని ఉద్ధరింపచేసేదానికి అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకుని ఒక మనిషిని ఆ పర్పస్ కోసం పంపిస్తాడు. అక్కడ ఆ పర్పస్ తీరిందా దాన్ని వెనక్కి తెచ్చేసుకుంటాడు. అక్కడ వయసులు లెక్కలోకి రావు. శంకరాచార్యుడు 32 చేసి ఉండొచ్చు, మండన్న మిశ్రుడు ఆయన కన్నా పెద్దవాడు, రమణుని కన్నా ఎన్నో 100 ఏండ్లు 20 ఏండ్ల వ్యత్యాసం ఉన్నటువంటి కావ్యకంఠ గణపతి ముని, ఆ మహానుభావుడు, ఆయనకు ఉన్నటువంటి సంస్కృత పరిజ్ఞానము రమణులకు ఉందా? లేదు. ఆయన వయసు ఈయనకుందా? కానీ ఆయన లక్ష్యం వేరు, ఆయన స్థాపించాల్సింది వేరు. ఆయనకు ఇవ్వబడింది ఈ అష్టావధానాలు సంస్కృతంలో చేసి సంస్కృత వ్యాప్తి చేయాలా అని కావ్యకంఠపడితే లక్ష్యం. అనవసరంగా మాట్లాడి పాడైపోతూ ఉండర్రా. నీలోకి నువ్వు మాట్లాడుకుంటే నిన్ను నువ్వు తెలుసుకోగలవు. నేను నేను అనుకుంటున్నది ఎక్కడో కాదు, మేనును చూపించి నేను అనుకున్నంత కాలము కాదు, మేను లోపలున్న నేను ఎవరో గమనించుకో అనేసి బోధించేదానికి, అరుణాచల పూర్వ వైభవాన్ని తిరిగి పైకి తీసుకుని వచ్చేదానికి రమణుని వినియోగం అక్కడ జరిగింది. ఇంకా ఈ ఉపాధిని కాపాడుకోవడమా, అది కూడా మనకు వేదంలో ఒక చిన్న రహస్యం ఉంది. మీ తెలుగులో అంటారు, ఎవరైనా కాలం చేసి చనిపోతే వానికి నూకలు చెల్లిపోయినాయిరా అని. హిందీలో అంటారు, దానే పర్ ఖానే వాలే కా నామ్. ఆడికి ఇప్పుడు నాకు దేవుడు 1000 రొట్టెలు రాసిచ్చి పంపాడు లోకంలోకి. నేను రోజు ఒక రొట్టె తింటే 1000 రోజులు నేను బతుకుతాను. ఆ 1000 కాని పక్షంలో నేను రోజుకు అర రొట్టె తిన్నాను అంటే 2000 రోజులు నేను ఇక్కడే బతకచ్చు. రోజు విడిచి రోజు అర రొట్టె తిన్నాను అంటే 4000 దినాలు బతకచ్చు. అట్లాగనే ప్రాణాయామం, కాలగ్రహణంలో బ్రహ్మంగారు చెప్తారు, 21,600 హంస జపము మానవుడు తెలుసో తెలియకుండా చేసుకుంటున్నాడు రోజు ప్రతినిత్యం కూడా. నిద్రలో మేలుకొని ఇన్వాలంటరీగా, వాడికి తెలియకుండా అసంకల్పిత ప్రతీకార చర్య, అసంకల్పితంగా శ్వాస అనే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అండర్ హిస్ కంట్రోల్, బట్ ఇఫ్ హీ కెన్ మేక్ ఇట్ అండర్ కంట్రోల్, తన కంట్రోల్లోకి తెచ్చుకోగలిగితే ఒక్క కరెక్ట్ అయిన కుంభక ప్రాణాయామం, ఎడమ ముక్కుతో పీల్చుకొని చంద్రనాడితో కుంభించి కుడిదాంతో వదిలి కుడిదాంతో తీసుకుని కుంభించి వదిలితే 2 కుంభకాలు. ఇంచుమించు మంచి సాధకుడైన వాడు 5 నిమిషాల సేపు కుంభకం చేస్తాడు. 2 కుంభకాలు, 6 కూడా చేయవచ్చు, 6 నిమిషాలు. లెఫ్ట్ నాస్టల్లో తీసుకొని లోపల ఆపి మళ్ళీ రైట్ నాస్టల్లో వదిలి మళ్ళీ రైట్ నాస్టల్లో తీసుకొని లోపల ఆపి మళ్ళీ బయటికి వదలడానికి దీన్ని ఒక్క ప్రాణాయామ క్రియ అంటారు. దీన్ని ఒక ప్రాణాయామం. దీన్ని సాధకులు క్రమంగా 1 నిమిషము 2 నిమిషాల నుంచి 5-10 నిమిషాల వరకు కూడా చేయొచ్చు. 10 నిమిషాల సేపు అంటే 2 శ్వాసాలకి 10 నిమిషాల టైం. జనరల్గా ఏం జరిగిపోతుంది, మనం 1 నిమిషంలో 15 శ్వాసలు తీసుకుంటున్నాం, నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటున్నాం నిమిషానికి. అప్పటికి ఈ లెక్కన 15 × 5 నిమిషాలే నేను కుంభకం చేశాను అనుకోండి, 15 × 5 75 శ్వాసలు.
75 శ్వాసలు 2 శ్వాసలతో అయిపోయినాయి. సో ఐ ఆమ్ సేవింగ్ 73 శ్వాస రెస్పిరేషన్స్. నా బ్యాంకులో ఉన్నాయి అవి. అది అయ్యేంత వరకు ఐ విల్ బి ఆల్ రైట్, హెల్తీ అండ్ వెల్తీ. అంటే మీరు నిత్యం కూడా శ్వాసని కంట్రోల్ చేస్తారా? అవును, ప్రాణాయామం అంటేనే అదే కదా. కుంభకం చేస్తున్నంతసేపు మనం బయటి వాయువును పీల్చుకోవటం లేదు. దీంట్లో మళ్ళీ బాహ్య కుంభకం కూడా ఉంది. అది చేస్తే శరీరంలో శక్తి, సృష్టి, పుష్టి వస్తాయి. బాహ్య కుంభకం వల్ల శరీరంలో సృష్టి, పుష్టి, శక్తి, ఆరోగ్యము ఇవన్నీ కలుగుతాయి బాహ్య కుంభకం వల్ల. అంతర్కుంభకం వల్ల జ్ఞాన వృద్ధి జ్ఞాన వృద్ధి కలుగుతుంది. అక్కడ ఈ షట్చక్ర సంచారము అనేది మొదలు అంటూ అయితే ఆ అవ్వడము గురుకృప. అది ఒక్కసారి అయితే, ఇప్పుడు మనం దేవి నవరాత్రుల దినంలో ఉన్నాము. మన శరీరంలో చక్రాలు అనేకం ఉన్నాయనేసి అనేక మంది అంటారు, అనేక విధాలుగా ఎక్స్ప్లెనేషన్లు ఇస్తున్నారు. అసలు ఈ చక్రాల గోల అర్థమయ్యేదానికి ఈ ఉపాధికి తోచిన ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పుడు ఎక్కడో శ్రీశైలం దగ్గర కరెంటు ఉత్పత్తి అవుతుంది, అది ఉత్పత్తి స్థానం. అక్కడి నుంచి పెద్ద పవర్ స్టేషన్కి వస్తుంది, సబ్ స్టేషన్కు. అక్కడి నుంచి ఈ ఊరుకున్న సబ్ స్టేషన్కి వస్తుంది. ఆ సబ్ స్టేషన్ నుంచి ఊర్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ల నుంచి ఇండ్లకు వస్తుంది, మీటర్లలోకి. మీటర్ దగ్గర నుంచి వాడి స్విచ్ బోర్డులోకి వస్తుంది. స్విచ్ వేస్తే బల్బు వెలుగుతుంది. ఈ కరెంటు బల్బు వెలిగేదానికి అవసరమైన కరెంటు మూల ఉత్పత్తి స్థానము శ్రీశైలం. ఇన్ని స్టెప్పులు తీసుకొని వచ్చింది. అట్లాగనే సహస్రారము అనే రిసీవరు ప్లస్ రిసిప్టరు, బ్రహ్మరంధ్రం అనేది మన భావాలను బయటికి పంపగలము. ఆ విశ్వభావాలతో మన భావాలను మమైకము చేసుకోగలం. అది ఆరా పవర్ కలర్స్ అంటారు, ఆరా శక్తులు. మన శరీరంలో ఉన్న ప్రధానమైన చక్రాలలో 7 లెక్కలోకి తీసుకున్నారు. కొంతమంది 108 చక్రాలు అంటారు కదా. యాక్చువల్గా చెప్తే కనుక మన ఉపనిషత్తుల్లాగా 1108 చక్రాలు కూడా ఉండవచ్చు. ఇట్ ఈజ్ ఏ జంక్షన్ బాక్సెస్. నర్వస్ సిస్టమ్ వేరే, నాడీ సిస్టమ్ వేరే. యోగ సాధనా పద్ధతిలో మనం చెప్పేది నాడులు. నాడులు అంటే వాయు సంచారాలు, నర్వస్ అంటే బ్లడ్ సర్క్యులేషన్స్. శబాస్, యు ఆర్ అక్యురేట్. మీరు మా లైన్లో ఉన్నారు కాబట్టి మీకు అంత ఈజీగా తెలిసిపోయింది అన్నమాట. ఇది చాలామందికి అర్థం కాని భాష. వీళ్ళకందరికీ కళ్ళ ఎదురుగా కనపడితేనే నమ్ముతామంటారు. నేను నరాన్ని మూసిపెట్టేసి అది ఉబ్బింది అంటే వీడికి తెలుస్తుంది. నాడిని నేను నీకు చూపించదనే కదా, అది ఏ కైండ్ ఆఫ్ ఇన్విజిబుల్. బ్లడ్ సర్క్యులేషన్, జల సర్క్యులేషన్ వచ్చేసి నర్వస్ కనిపిస్తాయి. అది ప్రాణమయ ఫిజికల్ బాడీలో. ప్రాణమయ బాడీలో వాయు సర్క్యులేషన్స్ కనిపించవు. దాని వాయువు అని కూడా చెప్పాదే లేదు. విశ్వశక్తి, విశ్వశక్తి, ప్రాణ సర్క్యులేషన్, యూనివర్సల్ పవర్స్. అది సదా అందరిలోకి సమానంగా ఈ బ్రహ్మరంధ్రం నుంచి లోపలికి వచ్చేకే చూస్తూ ఉంది. మూలాధారం నుంచి కిందికి వెళ్ళిపోతుంది వితౌట్ యూజ్. వెన్ యూ యూటిలైజ్ దట్ అండ్ స్టాబ్లిష్ దట్ ఇన్ యువర్ బాడీ, దాన్ని మీరు వాడుకోగలిగితే, నిలుపుకోగలిగితే, విశ్వశక్తిని నిలుపుకోవడం అసాధ్యం. అంతటి గంగా ప్రవాహాన్ని శివుడు లాంటి వాడు నిలబెట్టగలిగినాడు, కానీ ఆకాశ గంగను మన చేత అయ్యేది కాదు. ఒక హద్దు వరకు ఈ మానవ దేహానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్, అన్లిమిటెడ్ పవర్స్ కూడా దీని లోపలే ఉన్నాయి. మీ ఆరోగ్యము మీ చేతుల్లోనే ఉంది, మీ ఆయువు మీ చేతుల్లోనే ఉంది. బ్రహ్మ ఏదో తలరాత రాస్తాడు, నేను ఒప్పుకో. బ్రహ్మ తలరాత రాయుడు, నేను ఒప్పుకోను. వాడు నీ గత జన్మ కర్మలను బట్టి బ్రహ్మదేవుడు చేసే పని. ప్రొడక్షన్ డేటు, ఎక్స్పైరీ డేటు వాడేం వేయడు. నీకు ఇంకా ఇన్ని కర్మలు బాకీ ఉన్నాయి. కొన్ని పుణ్యం చేసావు, కొన్ని పాపాలు చేసావు. ఆ పాపాలు కడుక్కొని పుణ్యాలు పెంచుకుంటే నేను మళ్ళీ నా దగ్గరికి తీసుకుంటాను, మళ్ళీ జన్మ ఇవ్వకుండా చేస్తాను పో. అక్కడ 2 దారులు ఉన్నాయని వదిలిపెడతాడు. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మనకు 2 దారులే. ఈ 2 దారుల్లో మా 99.9% యోగ దిక్కుపోతున్నారు. నేను, నాది, నాకు కావాలా, నేను బాగుండాలి, నేను బాగుండాలా, నా చుట్టూ ఉన్నవాళ్ళు బాగుండాలా, నేను కడుక్కోవాలా, గతము కర్మలు సంచితాన్ని కడుక్కోవాలా,
ఆగామి రాకుండా చూసుకోవాలనుకుంటే నేను ఇక్కడ ఎన్నాళ్ళైనా ఉంటా. నాకు పాపాలు లేవు, పుణ్యాలు లేవు. పుణ్యాలు చేసేంత కెపాసిటీ ఈ సన్యాసికి లేదు. పాపాలు చేయకుంటే చాలు కదా. పుణ్యాలు పాపాలు రెండు అకౌంట్ లేనప్పుడు ఆజ్ఞాచక్రం దగ్గర 2 రెక్కలు ఉంటాయి. జీవుడు ఎగిరేది ఆ పాప పుణ్యాలు అనే 2 రెక్కలతోనే. 2 లేవు, ఇంకా వాడికి ఆ జీవుడికి ఎగరాల్సిన పనే లేదు కదా. అయితే ఈ సవ్యం అపసవ్యం ఇందనక మీరు చెప్పారు, విశ్వశక్తి మన శరీరంలో సహస్రారం నుంచి ప్రవేశించి మూలాధారం నుంచి వెళ్ళిపోతుంది. భూమండలానికి కూడా నార్త్ పోల్ నుంచి ప్రవేశించి సౌత్ పోల్ నుంచి వెళ్తుంది. ఈ యొక్క నార్త్ పోల్ తత్వం ఏదైతే ఉందో, సౌత్ పోల్ తత్వం ఏదైతే ఉందో అది మనిషి శరీరంలో జరుగుతుంది. కానీ భూమి కూడా తన శక్తిని తను సద్వినియోగపరుచుకుంటుందా? భూమికి నార్త్ పోల్ నుంచి వచ్చింది, సౌత్ పోల్ నుంచి కొంత వెళ్ళిపోతుంది. దానిలోకి వచ్చిన శక్తి భూమాత కూడా సద్వినియోగపరుచుకుంటుందా? తప్పనిసరిగా ఆ పని చేస్తోంది. కాబట్టి భూమి సెంటర్లో ఉన్నటువంటి ఈ లావా తన పరిధిని పెంచుకోవడం లేదు. దాన్ని అంటుకొని టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి. టెక్టానిక్ ప్లేట్స్ ఒక హద్దు వరకే కదులుతున్నాయి, అరుగుతున్నాయి, మళ్ళీ గట్టిపడుతున్నాయి, అరుగుతున్నాయి, గట్టిపడుతున్నాయి. ఆ లావా మీద అలాగా దాని విన్యాసం జరుగుతూనే ఉంది. వన్స్ అపాన్ ఏ టైం మన భూమండలం అంతా ఉండింది గోండ్వానా ల్యాండ్ అనే ఒక ఏకఖండం. ఆ ఖండం సెంటర్ స్పాట్లో మొదట పుట్టిన భాష, మాట్లాడుతున్న ప్రజలు, సంస్కృతం. ఈ ఆర్యన్స్, ద్రవిడియన్స్, ఈ సిద్ధాంతాలు ఐ డోంట్ బాదర్ అబౌట్ దట్. ఆఫ్రికన్స్, మంగోలియన్స్, తెగలు ఏమీ కాదు. ఎప్పుడైతే ఈ గోండ్వానా ల్యాండ్ ఏ ఉల్కాపాతానికో అనేక ఖండాలుగా ఖండించబడిందో, ది వన్ టెక్టానిక్ ప్లేట్, ఒక్క ప్లేట్ అనేక ముక్కలుగా అయింది. ఆ ముక్కలు వేగంగా కదిలినాయి. ఒకదాన్ని ఒకటి మళ్ళీ ఇటు పక్కకు వచ్చి కలుస్తున్నాయి, మళ్ళీ ఇటు కలుస్తున్నాయి. ఈ మార్పు జరుగుతూనే ఉంది. ఈ మార్పు మన కళ్ళకు అంత ఈజీగా కనపడదు. కారణం కొన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలకు ఈ ఖండాలు మునిగిపోవడం, కొత్త ఖండాలు పైకి తేలడం. అంటే అది భూమి రెస్పిరేషన్. భూమిగా ఊపిరి తీసుకొని ఊపిరి వదిలే ఆ టైం. కొన్ని ఖండాలు మనం సముద్రంలో మునిగిపోయినాయి అంటున్నాం. ఈ సముద్రాన్ని కూడా కలిగి ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేటు కొన్ని వేల కిలోమీటర్ల కఠిన శిల, దానిపైన ఈ సముద్రాలు సమస్తము తేలియాడుతూ ఉంది. ఈ ఖండాలు అనేది 300 సముద్రము, 1 వంతు భూమి అనేది. అక్కడ ఈ భూమి ఆ రెస్పిరేషన్ మటుకు తను ఎంత చేయాలనో అంత చేస్తాను. మనకు ఎట్లయితే కొంచెం అనీజీ కదిలినప్పుడు గట్టిగా వాయువును వదిలినట్లు ఆ ప్రెషర్, ఆ లోపల ఉన్నటువంటి కోర్ అంటారు మీరు ఇంగ్లీష్లో, కేంద్రకం. ఆ కేంద్రకంలో శక్తి పెరిగిపోయినప్పుడు ఈ అగ్నిపర్వతాల రూపకంగా బయటకు వచ్చేస్తుంది.